హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు వీడియో వచ్చేసి కళ్యాణ్ మీద ప్రాంక్ చేస్తున్నామండి. సో తను వీడియో చాలా రోజులైంది రాక ఈ రోజు వచ్చిండు వాళ్ళ అక్కల ఇంటికి వెళ్ళి. సో తన మీద అయితే ప్రాంక్ చేస్తున్నాము. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. కళ్యాణ్ గారు వస్తాడు, ఒక ఆట అయితే ఆడుకోవాలి అందరం మంచి. అన్ని వీడియోలో తీసుకోవద్దు, బాగా మొత్తం తీసుకుంటాను నేనైతే. ఎందుకు ఇంత ఎందుకు పోయినాడు ఏమో కథలో నీకోసమే చూస్తున్నాం దా చూసా. నీకు కొన్ని అక్షంతలు వేయాలి ఇప్పుడు. నేను వీడియో నుంచి తీసేసిన అంతే. నీ ఇష్టం ఉన్నప్పుడు వస్తావు, లేకుండా లేదు. ఎక్కడంటే అక్కడ పోతున్నావు. ఇప్పుడు ఎన్ని రోజులైందిరా నువ్వు వీడియోకి రాక? అదే అక్కోరింటికి పోయినా పిలిచిందని. నేనైతే మిమ్మల్ని అడిగి 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 అలసిపోయినా. నేనైతే ఇప్పుడు తీసుకుంటా నేను వీడియోలో. నా ఇష్టం, నేను ఏదైనా చేసుకుంటా. నాతో అయిన కాడికి నేను పోరాడతా. కాదు కళ్యాణ్, నువ్వు కనీసం ఒక మాట చెప్పిపోవాలిగా. చెప్పకుండా అయిపోతాడు. చెప్పకుండా చేయకుండా నువ్వు వెళ్ళిపోయినావు. మేము వీడియోలు తీయాలి కదా, నీకు తెలుసు కదా మన ప్రాసెస్ ఎట్లుంటుందో. ఇంకా అన్న పిలిచిననే వెళ్ళిపోయినా పొద్దుగా. సరే రాపో. కాదు మనకు తిప్పాలి. మన ఫిష్ వీడియో కూడా తీసుకోతా అని చెప్పిన పోతున్నాక 2 రోజులు మక్కలింటి పోతున్నట్టు వద్దంటనా ఒక్కటే కాదు, ఇంతకు ముందుకి ఐకియా కాడికి పోయినప్పుడు 2 రోజులు పోతున్నావు. 2 రోజులు నువ్వు ఏం చెప్పినావు? వచ్చేస్తాను జల్లు అనుకుంటా పోయినావు ఇన్ని రోజులా. ఇంకా అక్క ఆన ఉండమన్నది అనేసి 2 రోజులే అన్నావు. సరే నీ ఇష్టం పో. వారం పోయావు. ఏందాక రాష్ట్ర వచ్చేసరికి పో అంటున్నావు కదా. ఏంది నీ కాళ్ళని సన్నగా ఎందుకైనా 2 రోజులలో కదులు కొంచెం ఇద్దరు. ఏంది మొత్తం కాళ్ళని సన్నగా అయినాయి. మీ అక్క భోజనం పెట్టిందా? మంచిగా తిన్నావా? బాగా తిరుగు. అక్కతాను ఇంకొక ఆడవాడు ఎక్కడన్నా తిరుగు ఇష్టం. ఎక్కడ పోదు అంటలేరా పో. కానీ నువ్వు 2 రోజులే పోతాను. 2 రోజులే నువ్వు చెప్పకుండా చేయకుండా ఏదో కొంచెం చేసి మంచిగా పొజిషన్ తీసుకోదాం అనుకుంటా. నువ్వు ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నావు. చెప్పిన మాట అస్సలు వినవు. ఇంకా ఇంటికి రమ్మన్నా 2 రోజులే పోతాడు. ఇప్పుడు వారం అవుతుంది. నువ్వు 2 రోజులు అవుతుంది వీడియో లేక ఐకే వీడియోకి వచ్చినావా? అడుక్కోవాలి ప్రతి ఒక్క వీడియోకి. నువ్వు పెద్ద సెలబ్రిటీ యాక్టింగ్ ఏదైనా ఉంటేనే వీడియోలు నడుస్తున్నాయి లేదన్నట్టుగా అట్లా అనుకుంటామేమో అనిపిస్తుంది. అదే ఆలోచిస్తున్నావు కళ్యాణ్. కనీసం ఒక మాట నేను ఉంటేనే వీడియోలు ఇది అవుతున్నాయి ఆలోచిస్తున్నావు. తిరుగుకో ఏమని చేసుకో. చెప్పకుండా చేయకుండా పారిపోతే మేము ఏమనుకోవాలి? ఉన్నాడా లేదా? చెప్పలేడు అట్లా వెళ్ళిపోయాడు. లేచి చూసేసరికి లేనలేడు. నేను పోటప్పుడు చెప్తాడేమో అని అనుకుంటే ఫ్లఫ్ చూసి వెళ్ళిపోయాడు. అంటే ఫ్లఫ్ ఎక్కువ నీకు. అరే నీ అక్క ఏమేమి పెట్టింది? పెట్టింది మళ్ళా నువ్వు పోయినావు, మాకు చెప్పకుండా చేయకుండా పోయినావు. అంత ఇంపార్టెంట్ పోయినందుకు బాధనా? ఏం తిన్నాడు, ఏం చేసినట్టు బాధనా నీకు? బాగా అంటున్నావు. ఇలా అందరు కూడా పెట్టుకుంటారు. ఏమైనా కళ్యాణ్ 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 అంటావు. వాడేమో అసలు ఈ మాటనే విన్నాడు. వాడున్నట్టు వాడుంటేనే వీడియో నడుస్తున్నాయి అన్నట్టు చేస్తున్నాం. నిజంగా మా కళ్యాణ్ వచ్చిందంటే మేము రాము. నేనైతే పక్క ఎక్కుతాను. నేను కూడా రాను. నీకు ఇష్టం వచ్చినప్పుడు మా మామ వచ్చాడు. మా మామతో మంచిగా చేసుకుంటాం మేము. ఇప్పుడు ఏమైనా నన్ను అట్లా అంటారు అందరు. మరి నువ్వు ఎందుకు చెప్పకుండా చేయకుండా ఎందుకు పోయినావు? ఎవరికి చెప్పి పోయినావు నువ్వు? ఇంకా మీరు అమ్మన్నదాన్ని పోయినా. నేను ఒక 2 రోజులు ఉండమని పోయినా. ఇంకా అక్క ఆన ఎప్పుడో వస్తావు కదా ఉండి ఒక 2 వారం అంటే సరే అని వారం పోయింది చెప్పాలి కదా మాకు. ఒక ముక్క చెప్పి పోతే ఏమైతుంది? పోయిన 2 రోజులు కూడా చెప్పలేవు. పొద్దున ఎవరికి చెప్పి తెలుసా? ఎక్కడెక్కడ పోతాను. ఆ రోజు పొద్దున చెప్పలేడు మామ. ఆయన దొంగలాగా లేచి వెళ్ళిపోయాడు. లేచి చూస్తే లేడీనా అనే నేను వస్తాడనే చేపల వీడియో ఇష్టం కదా. చేపల వీడియో పెట్టుకున్నాను. కొత్త ఛానల్ పెట్టారు. సంవత్సరం నుంచి బాధపడుతుంది. ఇప్పుడు మంచి ఆడియన్స్ చూడడం మొదలు పెట్టారు. కరెక్టా లేదా? అది కూడా మీ అందరు కలిసినందువల్ల అవుతుంది. నువ్వు సైడ్ టైంలో వారం రోజులు పోతే ఇబ్బంది అవుతుంది కదా. ఇప్పుడు వాళ్ళకి ఏమో తెలుసా, వచ్చిన 600 సబ్స్క్రైబర్ రానికి సంవత్సరం పట్టింది. అది ఎంత కష్టం చేస్తా వచ్చినాయి అవి. టైంకి రారు 10 సార్లు చెప్పాలి. వాళ్ళకి మనం టైంకి వీడియో అయిపోతే తెలుసా? అన్ని తెలిసినాక కూడా నువ్వు ఇట్లా చేస్తా. 2 రోజులే పోతాను వీడియోకి. రారా ఈడు పిలిచి ఆడబోతాడు. ఆడ పిలిచి ఒక్క వీడియో గంట 2-3 గంటలు పడుతుంది. కనీసం ఒక మొక్క చెప్పి పోతే ఏమైతుందా నీకు?
ఇంకా అనుకుని నేను వేరే వాళ్ళని చూసుకుంటాలే కళ్యాణ్ వద్దు. అట్లా అంటారు ఇప్పుడు లాస్ట్ నేను అట్లనే అంటా, నీ ఇష్టం. నువ్వు ఫస్ట్ నుంచి అట్లనే చేస్తున్నావు కదా, లాస్ట్ అయింది ఇంకా. సతాంచొద్దు నువ్వు కాదమ్మా, ఈ పోయినంటే కాదు, వీడియోలకు పిలిచా కూడా రెండోనే పోతున్నాడు 2 రోజులు పోతున్నాడు. నన్ను రాను అదే అంటాడు. పోయిన 2 రోజులు అది కూడా ఎవరికి చెప్పకుండానే పోయిండు ఆయన. 2 రోజులు కాదు 7 రోజులు పోయిండు. కళ్యాణ్ 7 days 1 week. మళ్ళీ ఆడు ఉంటున్నామన్నట్టు కూడా లేదు. ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు వీడియో తీయాలనుకుంటే ఏంది, నేను వస్తున్నా లేదన్నట్టు కూడా నువ్వు ఎవరికి క్లారిటీ ఇవ్వలేదు. మీరు దేశాలు ఉంది కదా వీడియో నాకు రాకపోతే పెట్టుకొని ఉంది మొత్తం మోపు. మేమేం చేస్తాను, వద్దు కళ్యాణ్ రాని, కళ్యాణ్ వచ్చి అది ఇది అనేసి అంటుంది మళ్ళా. సరే కళ్యాణ్ మనసులో ఎంత చూస్తున్నావా? చూడు మా మనసులో కాదు అదంతా యాక్చువల్లీ ఇవాళ కూడా వీడియో ఉండే, సండే రోజు కూడా వీడియో నీ వల్లనే తీయలేము బికాస్ ఆఫ్ యూ. నేను చెప్పిన బ్యూటిఫుల్ యూ. కెమెరామెన్ ఈ రోజు ఎంత బాధపడ్డాడు తెలుసా, ఇవాళ కళ్యాణ్ లేడని. కెమెరామెన్ ఎంత బాధపడ్డాడు తెలుసా, ఎంత బాధపడ్డాడో తెలుసా అని. కాదు ఆయన ఏమంటున్నాడు, నేను లేకపోతే మీరు తీసుకొచ్చి కదా అంటున్నావు కదా, మరి ఇప్పుడు కూడా ఎందుకు నువ్వు రాకపోతే? అదంతా కాదురా భయ్, ఇప్పుడు ప్రణవ్ అయితే ఏదంట ప్రణయ్ కూడా అంటుంది ఒకటే ప్రణయ్ కదా బయటకి చేస్తున్నావు బయట ఇట్లనే అంటుంది. నా మీద నడుస్తారు ఎందుకు మీరంతా? మాకైతే అవసరం లేదు, ఏడవడం కాదు రియాలిటీ, అది అవసరమే లేదు. నువ్వే కావాలి. నేను వద్దురాపోయి మాకు వేకాట్ చేస్తున్నాను. వేకాట్ 2 రోజులు పోతాడు, 2 రోజులు 7 days ఆయన మీకు 1 week. నేను ఉండడం మీకు ఇష్టం లేదనుకుంటా, అందుకే ఊకెట్లా నీకు ఉండడం ఇష్టం లేదు. నువ్వు ఎప్పుడన్నా నువ్వు అడిగినా కాదన్నా చెప్పు, చేసినా లేదా? ఆయన అంటున్నట్ల వాళ్ళందరూ వద్దు, నా గురించి ఆలోచించాలి కదా నువ్వు. నేను ఒక 2 రోజులు ఉండడానికి పోతున్నా అక్క, నాకే 2 రోజులు ఏమంటారు నెయ్యి చదువుతాడు, నువ్వు వింటున్నావు. వాళ్ళు ఏమంటారు కళ్యాణ్ 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 అంటావు అని అంటున్నారు. చెప్పు దానికి సంబంధం. ఇంకా అలా అట్లా అనుకుంటారు. 2 రోజులు పోతాను వచ్చి చెప్తుంది కదా, అలా ఆపన్న 2 రోజులే పోతాను నేను. మా అక్క ఉంచుకుంది. నీకు ఇష్టం లేకపోతే నేను ఎందుకు తినిపిస్తారా చెప్పు నాకు ఒక మాట. నువ్వు ఇష్టం లేదని అంటుండు, నేను ఐస్ క్రీమ్ తినిపించిన ఆ రోజు. నేనేమేం చేసిన న్యూజిలాండ్ ఐస్ క్రీమ్ తినిపించలేదు అందరు అన్ని తినిపించి అన్ని తాగి మళ్ళా నేనేం ఏం చేసిన వీడియోలకు రానంటుంది. ఎందుకు పని నేను రాకపోతే నీకేమైతుంది? చెప్పాలని ఇష్టం లేకుండా పోయినావు కదా, ఎందుకు ఇలా చెప్పాలి అనుకుంటున్నా. చెప్పాలని చెప్పే వీళ్ళేం చేస్తారులే అన్నట్టు వెళ్ళిపోయింది ఆయన. మనుషులు అంటే అస్సలు వాల్యూ లేదు. 2 రోజుల వయసు వస్తా అని చెప్పి 2 రోజులు వేయండి. 2 రోజులు వేయండు, అది కూడా చెప్పకుండా వేయండు. 2 రోజులు 7 days అయినాయి. వీడియోలే తీయండి. బెటర్ కళ్యాణ్ వచ్చిందంటే మేము రాము, నీ ఇష్టం. తర్వాత అదే వీడియో ఏదామని అనుకుంటే రాను, దూరం ఉంది అది అనేసి అంటావు. ఏంది ఎక్కువ మాట్లాడకంటున్నావు? నేను వస్తాను, నీకేమైతుంది? నచ్చతలే నాకు. మరి ఏంది నీకోసం వారం రోజుల నుంచి మేము వీడియో తీస్తారేమో అర్థమవుతుంది ఏమన్నా? అదే అంటున్నా కదా, మీకు తీసుకొని నా కోసం మార్చుకో. నేను వస్తే లేకుంటే లేదు. అదేదో మొత్తం వెళ్ళిపో కదా, వస్తే అంటే నీకు ఇష్టం లేదు కదా. నేను వీడియో తీసిన, నేను ఇప్పుడు మొత్తం వెళ్ళిపోండి. మరి మొన్నదాకా ఎందుకు రాను? అన్ని కాలం వీడియోలు తీసినాం, మొన్నదాకా ఎందుకు రాను? అంటే మా అక్కని పోయి చూడొద్దా నేను? మాకు చెప్పి పోవాలి, అది మేము ఎదురు చూస్తున్నాం కదా నీకోసం. 2 రోజులు అయింది, 1 week పోయినాం, అట్టే ఉంటాం మేము. అప్పటిదాకా మేము వీడియోలు తీయలేదు మనం తెలుసా. 1 week లో వీడియోలే తీయలేదు, అసలు ఏం కంటెంటే లేదు, అసలు ఏం పెట్టలేదు మేము. కెమెరామెన్ ఎంత బాధపడుతుందో తెలుసా నీకు? నిర్మాత గారు, డైరెక్టర్ గారు వాళ్ళు ఎంత బాధపడుతున్నారో తెలుసా? పడతానన్నా బాగా వీడియోస్ అన్నప్పుడు. మరి ఎందుకు వాళ్ళని ఎందుకు బాధ పెట్టి నువ్వు పోతున్నావు చెప్పు నాకు. నువ్వు ఒక ముక్క చెప్పాలి కదా వచ్చి, ఇది విధంగా ఈ విధంగా అని. చాలా అదున్నాడు నిజంగా. మనలో వస్తాడు
చెప్పేసారే చాలే చెప్పేసారు ఒక మనిషి అందరినీ బాధ పెట్టాలి 2 నిమిషాలు వద్దు ఫ్రెండ్స్ ఆడు ఫీల్ కెమెరామ్యాన్ క్లోజ్ యాక్షన్ వస్తున్నాడు వస్తుండు గట్టిగా మాట్లాడు అంశలకు వస్తాడు మెల్లగా మళ్ళీ ఎందుకు వచ్చినావు ఎందుకు రావద్దు అన్నం తినడానికి మనం తినేసేది పండుకపోయిగా మళ్ళీ ఎందుకు వచ్చినావు ఇంకోళ్ళు నువ్వు ఓన్ ఛానల్ పెట్టుకోపో అదే నన్ను ఓన్ ఛానల్ చిన్న ఈ అకౌంట్ ఎప్పటి నుంచి మనసులో అదే ఉంది నీకు ఉండాలి నేను ఎప్పటి ఈ మనసులో అదే ఉంది ఈ మనసులో కొత్తది నువ్వు కూడా సపరేట్ ఛానల్ పెట్టుకుందామని చెప్పి పెట్టుకోగానే మమ్మల్ని బాధ పెట్టకు నీ మనసులో అదే ఉంది వస్తాడు ఇంట్లో పోయాడు అప్పుడే నీకేమన్నా మంచి ఆలోచన ఉందా మంచిగా ఏమన్నా నువ్వు ఆలోచిస్తున్నావా నేను అంతా ఆలోచిస్తున్నా నేను ఆలోచించిన నువ్వు అయితే మాకు చెప్పి పోతావు ఇంకా మీరు అనుకోని సడన్ గా నువ్వు మాయమైపోతావు అరే నైట్ కూడా చెప్పొచ్చు నువ్వు పొద్దున్న చెప్పకపోతే రాత్రి రెడీ కానీ నేను ఎందుకో రేపు సండే కనీసం వాళ్ళ అక్క వారి ఇంటి వెనక కాల్ అయినా చేయాలి కదా వచ్చిన ఇట్లా అని చెప్పి 7 days మాట్లాడలేడు అని చెప్పి అయినా చెప్పాలి కదా 7 days అవుతుంది ఇవాళ వచ్చి మెసేజ్ ఎవరు చేసింది నీకు నాకు ఎవరు మెసేజ్ చేయలేదు వీడియో ఐకే వీడియో చేసి 3 వారాలు కనిపిస్తుంది వీడియోస్ లో లేవు ఐకే వీడియో నాకు ఆ రోజు కానొస్తుంది నేనే రానని చెప్పి ఏం కానొస్తావు కాళ్ళు వస్తున్నాయని కాళ్ళు వస్తున్నాయా నీకు వీడియో అనగానే కాళ్ళు మోసినట్టు ఇంకొన్ని రోజులైతే కళ్ళు తిరిగి పడిపోతావు కూడా నువ్వు అట్లా చెప్తావు సరే ఇప్పుడు వీడియో కొద్దాట మరి ఆపడం కాదు నిజంగా నిజంగా చెప్తున్నాం మేము అదేందా కాన్యం తాగుతూ నాకేంది అందరు ముఖ్యమే కదా కళ్యాణ్ ఇప్పుడు నీ గురించి ఆమె రానంటది నువ్వు వస్తే ఈమె రానంటది పాట తీసిన ఫేమస్ అయింది వీళ్ళకేం చెప్పేది వేరే ఛానల్ ఆ థాట్ కూడా ఉంది నీకు అర్థమవుతుంది మీరు ఏవేవో సృష్టించుకొని చెప్పకండి వాళ్ళ పోయాలంటే చెప్పి పోవాలా చెప్పకుండా పోతే మేమేమనుకోవాలి సాంగ్ తీసి ఇన్ని రోజులు అవుతుంది సరే నేను ఫేమస్ అయిపోయినాలే ఇంకేంది ఇలా దాంట్లో ఉండేది అన్నట్టు పోయినావు నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు చేయాల్సిన అవసరం లేదు ఏమైనా చేసుకుంటారు మళ్ళీ ఇప్పుడు వచ్చి చేసుకునేది ఉండే కదా మీరు అని చెప్పి నువ్వే అంటున్నావు మరి మేమే చేసుకుంటాం మరి నువ్వెందుకు ఇంకా నువ్వు ఆప అంటే మరి నువ్వు వస్తే అయితే మేము రామ్ వీడియోలో పక్క చెప్తున్నాం మేము రాకపోని వద్దు మీరు ఆయన నువ్వు వద్దు ఇన్ని రోజులు ఉండి మాట్లాడవన్నీ ఇన్ని రోజులు లేవు కానీ ఇప్పుడు వచ్చి ఏమంటా అని ఉల్టా సీదా మాట్లాడుతున్నారు అంతా అట్లానే మాట్లాడతాం మేము ఒక్కోసారి రాకపోతే ఏమైతుంది చెప్పాక అట్లనే కూర్చున్నావు నేనేం చెప్పారా ఓకే ఇది ఒకసారి అయింది కాదు 2 సార్లు అట్లా చేసినాము ఇంతకు ముందు కూడా ఎన్నిసార్లు అందరు వెళ్ళిపోయిన ఒకదాన్ని చేసుకోగలుగుతా అట్లా కాదక్క నాకేమన్నా ఇట్లా ఏమన్నా వస్తున్నా అనుకుంటేనే నేను రాను ఎన్నిసార్లు వస్తుందిరా నీకు ఎక్కడైనా తిరిగేసి వచ్చినాక నాకు ఇంకా మరి చీరల బీచ్కి ఎందుకు రా పొదమని టింగులో తయారైంది అంత దూరం అప్పుడు ఏం మొయ్యలే ఉప్పిల్ అవ్వవు అప్పుడు ఎందుకు వస్తాయి చీరల బీచ్ ఎప్పుడు పోలేం కదా వేరే స్టేట్ కి అందుకని అక్కడ 10 సార్లు పోయినా వైకి మరి రోజు వేసి వస్తున్నావు నువ్వు మేము ఎక్కువ మాట్లాడక నీకు వీడియోలోకి వచ్చేది ఉందంటే రోజు రావాలి వచ్చేదంటేనేమో నిజంగా రోజు వచ్చిన సెట్ అవుతుంది ఇదైతే సీరియస్ గా చెప్తున్నా ఫైనల్ మాట సరే వీడియో తీసి ఎన్నో లేదు చెప్పు అవుతుంది అప్పుడు ఇప్పుడు ఈ వాళ్ళు వీడియోలో ఎన్నో లేదు రాకనా అవుతుంది ఒక వారం మరి వారం రోజుల నుంచి వీడియో లేకపోతే ఆడియన్స్ ఏమనుకుంటారు ఇంకా మేము చూడలేము ఆయన అట్లనే అనుకుంటున్నాను అరే నేను లేకపోతే కళ్యాణ్ అందరు కామెంట్స్ పెడుతున్నావు మూగ మనసు సినిమా కాదు లాస్ట్ అండ్ ఫైనల్ ఇస్ ఫైనల్ నేను అరే మా తీసేసేడి మొత్తానికి మా మామన్నాడు మామని పెట్టుకుంటా మామన్నాడు మామని చేసుకుంటా నేను ఓనక్క అట్లా
అంటావు అట్లా అంటే నేను నుండి వీడియోస్ అన్ని డిలీట్ చేయను అప్పుడు పోతా. ఎందుకు డిలీట్ చేస్తాం? అలా మేము ఉన్నాం కదా, మేము అయితే ఒక పని చేయ మమ్మీ, ఆయన ఒక్కనే పెట్టుకో, మేమందరం వెళ్ళిపోతాం. స్టార్టింగ్ నేను ఎంత మంచిగా పద్ధతి కాదురా, నువ్వు చెప్పకుండా చేయకుండా నువ్వు పోయినావు కాబట్టి మాట్లాడేది మనకు కరెక్ట్ ఉందా? ఈ వీడియోలన్నీ డిలీట్ చేసేస్తాం. సరే ఓకేనా? వెళ్ళిపో, నువ్వు మాకు అవసరం లేదు, వెళ్ళిపో. మనసులో మొత్తం అదే ఉంది. అంటే పెట్టుకుందామా నువ్వు? అవును, సోలో ఛానల్ పెట్టుకుందాం అనుకో. అదేదో ముందే చెప్తే నేను అసలు తీసుకోకపోతుండే కదా మేము. నాకేం తెలుసు మీరు ఇట్లా మాట్లాడతారా అని. మాకేం తెలుసు మరి నువ్వు ఇట్లా వెళ్ళిపోతామని మధ్యలో మేము కళ్ళలు కన్నామా? ఉంటే ఒకరు మంచి చేస్తే ఒకరు కుళ్ళు వస్తుంది కదా మీకు. అది మరి వారం వెళ్తున్నావు కదా, మొయ్యి అని మాట్లాడకు, మంచిగా మాట్లాడకు, బయట పెడుతున్నావు మేము కాదు. మంచిగా మాట్లాడుతుంటావు. అరే ఏంది మామ నువ్వు ఎందుకు చేసేస్తాను, నువ్వు చెప్పకుండా చేయకుండా వెళ్ళిపోయినావు. పోతా ఎట్లా అనడం కన్నా బయట పడదు, బయట పడ్డది, ఇప్పుడు బయట పడ్డది. మళ్ళీ మీరు అట్లా మాట్లాడితే ఎవరికైనా కోపం వస్తుంది కదా. చూడు అలా మూల కెమెరా ఇది చెప్పు ఆడియన్స్ కి మరి వీడియో ఏం లేదు, నేను పెట్టుకున్నాం ఈ రోజు వీడియోకి. గైస్ కామెంట్స్ అయితే మళ్ళా అయితే కళ్యాణ్ వచ్చేసాడు. రేపటి వీడియోలు కళ్యాణ్ ఇస్ బ్యాక్. చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆ గంట సింబల్ అయితే పలిగిపోయాడు, కొట్టండి. బాయ్.